ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఇంటర్నెట్ అనే మాయాజాలం అసలు ఎలా పనిచేస్తుందని? దాని గుందకాయ లాంటిది IPv6 హెడర్. అదేంటో మన డేటా ప్రయాణానికి అవసరమైన ఒక డిజిటల్ పాస్పోర్ట్ అనమాట. ఈరోజు మనం దాని రహస్యాలను ఛేదించబోతున్నాం. సరే, ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది డివైజుల్లో మనం పంపిన ఒక చిన్న డేటా ముక్క కరెక్ట్గా చేరాల్సిన డివైస్కి మాత్రమే ఎలా వెళుతుంది? ఈ అద్భుతమైన ప్రాసెస్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? మరి ఆ ప్రశ్నకు సమాధానమే ఈ IPv6 హెడర్. సింపుల్గా చెప్పాలంటే ప్రతి డేటా ప్యాకెట్కి ఉండే ఒక డిజిటల్ పాస్పోర్ట్ అనుకోండి, లేదా ఒక కొరియర్ ప్యాకేజ్పై ఉండే షిప్పింగ్ లేబుల్ లాంటిది. ఆ ప్యాకెట్ ఎక్కడ్నించి వస్తోంది, ఎక్కడికి వెళ్ళాలి, మధ్యలో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి కీలకమైన సూచనలన్నీ దీనిలోనే ఉంటాయి. ఈరోజు మన చర్చలో ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ దీని మెయిన్ ఫంక్షన్ ఏందో చూద్దాం. ఆ తర్వాత దాని ఫిక్స్డ్ హెడర్ను విడదీసి చూద్దాం. ట్రాఫిక్ను ఇది ఎలా డైరెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. అడ్రస్సింగ్ మరియు డేటా సైజ్ గురించి మాట్లాడదాం. ఇక చివరగా ఎక్స్టెన్షన్ హెడర్ల ఫ్లెక్సిబిలిటీని కూడా చూద్దాం. ఓకే, మొదటి విభాగం ఇంటర్నెట్ డిజిటల్ పాస్పోర్ట్. గుర్తుంచుకోండి, హెడర్ అనేది ఏ డేటా ప్యాకెట్కైనా స్టార్టింగ్ పాయింట్. దాని ప్రయాణానికి కావాల్సిన అన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఇదిలోనే ఉంటాయి. అందుకే కదా మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా దాని గమ్యానికి చేరుకుంటుంది. ఇప్పుడు మనం అస్సలు విషయంలోకొస్తున్నాం. ఈ హెడర్లో ఉండే తప్పనిసరి 40 బైట్స్ ఫిక్స్డ్ పార్ట్ని ఇప్పుడు విడదీసి చూద్దాం. ప్రతి ఒక్క ప్యాకెట్లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. ఈ టేబుల్ చూడండి, ఇది ఫిక్స్డ్ హెడర్ స్ట్రక్చర్ని చూపిస్తోంది. వర్షన్, ట్రాఫిక్ క్లాస్, సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, ఇలాంటి ఫీల్డ్స్ అన్నీ ఇక్కడున్నాయి. ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మనం వీటిలో ఒక్కో దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అన్నిటికన్నా సింపుల్ ఫీల్డ్తో మొదలు పెడదాం. వర్షన్ ఫీల్డ్. ఇది కేవలం 4 బిట్స్ ఉంటుంది. దీని విలువ ఎప్పుడూ 6 మాత్రమే. ఇది ఆ ప్యాకెట్ గుర్తింపును మొదటి అడుగులోనే ఫిక్స్ చేస్తుంది. అంటే నేనొక మోడర్న్ IPv6 ప్యాకెట్ని అన్నది గర్వంగా చెప్తుందనమాట. సరే, ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం. డేటా ప్యాకెట్కి ఒక జీపీఎస్లా, ఒక ట్రాఫిక్ మేనేజర్లా పనిచేసే ఫీల్డ్స్ని చూద్దాం. ప్యాకెట్ ప్రయాణాన్ని కంట్రోల్ చేసి దాన్ని వేగంగా, సేఫ్గా గమ్యానికి చేర్చేవి ఇవే. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, నెట్వర్క్ చాలా బిజీగా ఉన్నప్పుడు, అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు వీడియో కాల్స్ లాంటి ముఖ్యమైన డేటాకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఈ ఫీల్డ్ రౌటర్లకు చెప్తుంది. అంటే మన వీడియో కాల్స్ మధ్యలో ఆగిపోకుండా చూసేది ఇదే. ఇక ఫ్లో లేబుల్. ఇది ఒకే సోర్స్ నుంచి వచ్చే ప్యాకెట్లన్నింటికీ ఒకే రకమైన హై క్వాలిటీ ట్రీట్మెంట్ అందేలా చూస్తుంది. వీడియో స్ట్రీమింగ్ లేదా వాయిస్ కాల్స్కి ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్యాకెట్లన్నీ ఒకే ఆర్డర్లో, ఒకే ఫ్లోలో చేరితేనే మనకు కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇదొక సేఫ్టీ మెకానిజం లాంటిది. ఒక్కోసారి ఏమవుతుందంటే, రౌటింగ్ లోపాల వల్ల కొన్ని ప్యాకెట్లు దారి తప్పి నెట్వర్క్లో అటూ ఇటూ అనంతంగా తిరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఈ హాప్ లిమిట్ పట్టుకొని వాటిని తొలగిస్తుంది. లేదంటే ఏంటి, మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇది చాలా ముఖ్యం గదా. మన ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం డేటా గురించి, దాని సైజ్ గురించి, ఇంకా దాని ఫైనల్ డెస్టినేషన్ గురించి చెప్పే ఫీల్డ్స్ని చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్యాకెట్ యొక్క ఐడెంటిటీ కార్డ్ అన్నమాట. ఈ పేలోడ్ లెంగ్త్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే, ప్యాకెట్ ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుందో రౌటర్లకు క్లియర్గా చెబుతుంది. ఇది 16 బిట్స్ ఫీల్డ్ కాబట్టి మ్యాక్సిమం 65,535 బైట్ల వరకు డేటాను చూపించగలదు. ఎంత డేటా ఉందో తెలిస్తేనే కదా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో రౌటర్కు అర్థమయ్యేది. నెక్స్ట్ హెడర్ చాలా స్మార్ట్ ఫీల్డ్. ఇది ఒక గొలుసులో తర్వాతి లింక్ ఏదో చూపిస్తుంది. నా తర్వాత ఎవరు వస్తున్నారో చూడు అన్నట్టుగా నెక్స్ట్ హెడర్కి దారి చూపిస్తుంది. ఇది ఫిక్స్డ్ హెడర్ని ఆప్షనల్ హెడర్లకు గానీ లేదా TCP, UDP లాంటి మెయిన్ డేటా ప్రోటోకాల్కి గానీ కనెక్ట్ చేస్తుంది. ఇవి చాలా బేసిక్. ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ లాంటివి. సోర్స్ అడ్రస్ అంటే పంపినవారి చిరునామా, డెస్టినేషన్ అడ్రస్ అంటే రిసీవర్ చిరునామా. ఒక ఉత్తరం మీద ఉండే అడ్రసుల్లాగే ఇవి ప్యాకెట్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గైడ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ నంబరు 128 బిట్స్. ఇదే అసలు మ్యాజిక్. దీని స్కేల్ ఎంత పెద్దదో ఊహించుకోండి. దీని ముందు వర్జన్ IPv4తో పోలిస్తే ఇది ఎంత పెద్దదంటే, భూమి మీదున్న ప్రతి ఇసుక రేణువుకి కూడా మనం ఒక్కో IP అడ్రస్ ఇవ్వొచ్చన్నమాట. అంత పెద్దది. ఓకే, ఇప్పుడు
IPv6 ఆర్కిటెక్చర్లో ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ గురించి తెలుసుకుందాం. అవే ఎక్స్టెన్షన్ హెడర్లు. ఇవి ఆప్షనల్ హెడర్లు, అంటే అవసరమైనప్పుడు మాత్రమే అదనపు ఫంక్షనాలిటీని జోడించడానికి వాడుకుంటాం. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. హెడర్లు ఒకదానికొకటి ఒక చైన్లా ఎలా లింక్ అయ్యాయో గమనించండి. ఫిక్స్డ్ హెడర్ ఏమో మొదటి ఎక్స్టెన్షన్ను చూపిస్తుంది, అది రెండోదాన్ని అలా వెళ్తూ చివరికి అసలు డేటాను పాయింట్ చేస్తుంది. ఈ స్ట్రక్చర్ వల్ల చాలా ఫ్లెక్సిబిలిటీ, ఎఫిషియన్సీ వస్తాయి. అయితే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న సిస్టమ్ ఆర్డర్గా ఉండటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెడర్లు ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉండాలి, ఇంకా చాలా హెడర్లు ఒక్కసారి మాత్రమే కనిపించాలి. ఈ రూల్స్ వల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ డిఫరెన్స్ను క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫిక్స్డ్ హెడర్ అనేది ప్రతి ప్యాకెట్లోనూ కంపల్సరీ. ఇది ఒక కార్లోని ఇంజన్ లాంటిదే. మరి ఎక్స్టెన్షన్ హెడర్లు? అవి ఆప్షనల్, కారుకు యాడ్ చేసుకునే రూఫ్ ర్యాక్ లేదా ఫాగ్ లైట్స్ లాంటివి. అవసరమైతేనే వాడుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: IPv6 హెడర్ అనేది ఒక పవర్ఫుల్ ఇంకా చాలా స్మార్ట్ సిస్టమ్. దీన్ని కేవలం ఇప్పటి అవసరాలకే కాదు, ఫ్యూచర్ ఫ్లెక్సిబిలిటీని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఇది ప్రస్తుత ఇంటర్నెట్ను నడపడమే కాకుండా భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా దారులు తెరుస్తుంది. ఈ ప్రోటోకాల్ డిజైన్ ఎంత బ్రిలియంట్గా ఉందో చెప్పడానికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఇంటర్నెట్ ఇలాగే ఎదుగుతూ ఉంటే భవిష్యత్తులో క్వాంటమ్ కమ్యూనికేషన్స్ లేదా ఇంటర్ ప్లానెటరీ నెట్వర్క్స్ లాంటి టెక్నాలజీలకు ఈ ఫ్లెక్సిబుల్ ఎక్స్టెన్షన్ హెడర్లో ఎలాంటి అవసరాలను తీర్చగలవని అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.